తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తిరిగి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో చెల్లింపులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మొదటిగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాం. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించిన మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే వరుసగా 3 నెలలుగా పెన్షన్లు అనేది రాకపోవడంతో పొందకపోవడంతో ఆ వ్యక్తుల పెన్షన్లు అనేది లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో గత పోయిన నెల కానీ అంతకు ముందు నెల కానీ దానికంటే ముందు నెల కానీ పోయిన నెల కానీ పెన్షన్లు అనేది మీ ఖాతాలో పడకపోతే ఖచ్చితంగా ఇది పథకం నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ విధానంతో మీ పెన్షన్ల ఖాతా అనేది రద్దు చేయడం అయితే జరిగింది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన వ్యక్తులకు తిరిగి ఉపాధి కల్పించడానికి అనుమతి ఇవ్వడం ద్వారా కరుణ చూపిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ఫలితంగా తాము ఆసరా కోల్పోయిన వేలాది కుటుంబాలకు చాలా అవసరమైన ఉపశమనం లభిస్తుందని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక నెలవారీ పెన్షన్లు నిలిపివేయడం నిరాశ చెందిన చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం స్వస్థలాల నుంచి అనుకూలంగా కనిపించారు. వలసల కారణంగా తొలగించబడిన అర్హత కలిగిన ఏవైతే పెన్షన్లు కట్టేనవి ఉన్నాయో తొలగించబడి ఉందో వాళ్ళందరికీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఎవరికైతే పెన్షన్లు అనేది పోయిన నెల కానీ అంతకు ముందు నెల కానీ రాలేదో ఖచ్చితంగా మీరైతే మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి మనకైతే ఇక్కడ అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక మనకి ఈ నెల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ మే నెల ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మనకి ఈ నెల చివరి వారంలో పంపిణీ చేస్తారు కాబట్టి మే నెలలో ఆ పెన్షన్లు మొదటగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో అది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తప్పకుండా వీడియోని చూడాలంటే అప్డేట్ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మనకి ఏదైతే పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణ పెన్షన్లకు మళ్ళీ చెల్లింపులు. తెలంగాణ పరిపాలన రాష్ట్ర పదవి మనకి ఏదైతే విరమణ చేసిన వారికి శుభవార్త అందించింది. వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరియు హెచ్ఐవి రోగులు వంటి అనేక వర్గాల నివాసితులకు సామాజిక భద్రత పెన్షన్ పథకం కింది ఆర్థిక సహాయం పొందుతారు. ఇక అయినప్పటికీ గత 5 సంవత్సరాలలో 2.24 లక్షల మంది పదవి విరమణ చేయడం అయితే జరిగింది. ఇక ఇలాంటి వారందరికీ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మనకి చూసుకున్నట్లయితే పెన్షన్ లబ్ధిదారులు ఈ నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనకి ప్రతి నెల పంపిణీ చేసినట్టుగానే మనకి ఏదైతే పాత పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు పెన్షన్లు ఈ మే నెల చివరి వారం నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక మనకి చూసుకున్నట్లయితే ఆ పెన్షన్లను మనకైతే పాత పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారు. ఎవరికైతే గత నెల పెన్షన్లు అనేది కట్ అయినాయో వాళ్ళందరూ మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానే అయితే ఉండండి. ఇక అంతేకాకుండా మనకి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కట్టైన పెన్షన్ లబ్ధిదారులు మీ ఖాతాలకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీకు ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెలలో పంపిణీ చేసినప్పుడు తొందరగా మీ ఖాతాలోకి అయితే జమ అవుతాయి. సో తప్పకుండా ఆ లింక్స్ అనేది చేయించుకొని అయితే రెడీగా ఉండండి. ఇక మొదటిగా నల్గొండ నుంచి జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, కరీంనగర్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి ఈ పెన్షన్లు అనేది ప్రారంభించబోతున్నారని అయితే అప్డేటు. సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి.